నమస్కారం. నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ బిఏ చదువుతున్న రోజుల్లో ఇక్కడ వేసవి సెలవుల్లో ప్రతిరోజు ఉదయం పూట సాయంకాలం పూట వచ్చి గురువుగారు వరద వెంకటరత్నం గారి దగ్గర శిష్యర్కం చేస్తుండేవాడిని. అంతకుముందు హై స్కూల్ రోజుల్లో కూడా నేను అనేక పోటీలకు అంటే రామారావు ఆర్ట్ గ్యాలరీ వారు స్కూల్ విద్యార్థులకి పోటీలు పెట్టారు. ముగ్గురు చొప్పున ఒక బ్యాచ్గా ఇక్కడ చిత్రకళ పోటీలు పెట్టేవారు. ఆ సందర్భంలో నేను వాళ్ళకి నేను మరి మా ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ స్కూల్కి పోటీకి వచ్చేవాళ్ళం. వాటిలో నాకు ఇప్పటికీ నేను అప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్లు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి, దాచుకున్నాను. తర్వాత బిఏ ఇంటర్మీడియట్ రోజుల్లో కూడా నేను సెలవు రోజుల్లో ఆదివారం శనివారం రోజుల్లోనూ మిగతా వేసవి సెలవుల్లోనూ 4 ఏళ్ళు వరద వెంకటరత్నం గారి దగ్గర శిష్యర్కం చేశాను. అనేక మెళకువలు నేర్చుకున్నాను. ఆ మెళకువలు నాకు భవిష్యత్ జీవితాన్ని ఆర్టిస్ట్గా గుర్తింపును ఇచ్చాయి. వాటికి నేను ఈ సంస్థకు అంటే రామారావు ఆర్ట్ గ్యాలరీకి, ముఖ్యంగా వరద వెంకటరత్నం గారికి ఎంతో కృతజ్ఞతని ఉంటాను. రామారావు గారి చిత్రాలు అప్పటి నుంచి నేను చూసుకునే ఉన్నాను, చిన్నతనం నుంచి చూసుకునే ఉన్నాను. వారి చిత్రకళ వంగ చిత్రకళకి యూరోపియన్ చిత్రకళకి మధ్యస్థంగా ఒక ఆంధ్ర చిత్రకళ స్టైల్ని ఆయన క్రియేట్ చేశారు. ఆ స్టైలే మేము ఇప్పటికీ వేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది మోడర్న్ ఆర్ట్ వేస్తున్నారు. ఆకాశంలో మేఘాలు పడి ఎక్కినప్పుడు చక్కగా ఫోటో తీస్తే అది చక్కటి శిల్పం చిత్రకళ అవుతుంది. అది కృషిని కిందపరచడం కాదు, ఫోటోగ్రాఫర్ కృషిని కిందపరచడం కాదు, కానీ అది వేరు. అదే మా ఆకాశంలోని మేఘాల దృష్టిని చిత్రకారుడు సృష్టించిన చిత్రాల్లో చూడడం వేరు. అది మేము రామారావు గారు చేశారు. ఆ కృషి యూరోపియన్ చిత్రకళ సంప్రదాయానికి కలగలిపిన ఆంధ్ర చిత్రకళ. అది మా ప్రాంతం అంటే ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆ రోజుల్లో చిత్రకళలు వేసిన చాలామంది చిత్రకారులు, ఆనాటి చిత్రకారులు వేస్తూ వచ్చారు. ఆ రీతిలోనే నేను చిత్రకళ ప్రాక్టీస్ చేశాను. ఇప్పటికీ నేను మోడర్న్ ఆర్ట్లో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటండి ఈ రోజుల్లో కూడా చిత్రాలు వేస్తున్నారు. నాకు మరి అవే వచ్చు, మోడర్న్ ఆర్ట్ రాదు, చేత కాదు. నాకు రంగుల్ని మిక్స్ చేయడం, కలిపి వాటిని ఏదో దృష్టి. ఇప్పుడు మనం చూడండి, అలాగే ఒకసారి నేను ఒక ప్రయోగం చేశాను. ప్రయోగం కాదు, నేను బొమ్మలు వేస్తూ ఉన్న రోజుల్లో మా పాప చాలా చిన్న పిల్ల, హైదరాబాదు చిన్న పిల్ల అన్నమాట, 3-4 ఏళ్ళ పిల్ల. బాగా వచ్చి అల్లరి చేస్తూ ఉంటే పక్కన మిగిలిపోయిన రంగులు ఇచ్చి నేను ఏదో ఫినిషింగ్ చేసుకుంటున్నాను, కాగితం కూడా ఇచ్చాను. ఇలాగ పిచ్చిగీతలాగా రంగులు వెళ్ళిపోయేలాగా వేస్తున్నాను. ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా నేను కట్ చేసి కొన్ని పోర్షన్, ఇష్టమైన పోర్షన్ కట్ చేసి దాన్ని ఫ్రేమ్ కడితే, ఆ తర్వాత చాలా కాలానికి నేను అనంతపురం దగ్గర లేపాక్షి ఉంది. ఆ లేపాక్షి వెళ్ళి 3.5 రోజులు అక్కడ ఉండి ఆ శిల్పాలు రేఖాచిత్రాలుగా వేశాను. అక్కడ గోడ మీద కూడా చిత్రాలు ఉన్నప్పటికీ నేను పెయింటింగ్లని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం శిల్పాలనే, ఆ స్తంభాల మీద ఉన్న శిల్పాలనే పెడతాను. వాటిని శిల్పరేఖ అనే పేరుతో ఒక పుస్తకం, దానికి ఒక వీటిక కోసం నేను ఒక ఆయనకి పంపించాను. ఆయన ఇక్కడ విజయనగరంలో నాకు మా పుట్టిన ఇంటి వాళ్ళందరూ మా
మా అమ్మ పుట్టింటి వాళ్ళందరూ విజయనగరం ప్రాంతం వాళ్ళు, మా నాన్నగారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు కూడా ఆ ప్రాంతం వాళ్ళే. అయినప్పటికీ మా వాళ్ళు రాజమండ్రి సెటిల్ అయిపోవడం వల్ల నేను రాజమండ్రిలోనే పుట్టాను. మా తాతగారు కాలం నుంచి నేను రాజమండ్రి తీసుకున్నాను. అందువల్ల ఈ ప్రాంతం మీద అభిమానంతో ఇక్కడ చిత్రాలు ఆ రకంగా స్థిరస్థాయిగా ఉండేట్టుగా ఈ ప్రాంతపు వాసులు కోనసీమలో పడవలు అవుతారు గోదావరి మీద. అలాంటిది అంటే ఇప్పుడు ఇవ్వలేదు, మా ఇంట్లో పెట్టుకున్నాను. అది కూడా అలాంటి చిత్రాలు. తర్వాత చాకలి వాళ్ళు ఈ చెరువుల్లో బట్టలు తూస్తూ ఉంటారు. అంటే శ్రమజీవితుల జీవుల యొక్క జీవితాన్ని నేను చిత్రించడం నాకంటే నేను కొద్దిగా లెఫ్ట్ అంటే పూర్తిగా కాదు, సామ్యవాదం మీద మానవతావాదం మీద ఎంత నమ్మకం ఎక్కువ అంతగానో నాకు ఈ వీటిల్లో కొద్దిగా వామపక్ష భావాలు ఉన్నవాడిని. అందువల్ల నేను నా శ్రామిక జీవితాన్ని చిత్రించిన శ్రామిక జీవితాన్ని చిత్రకళలో చిత్రించాను. ఆ చిత్రాలని ఇవన్నింటినీ ఇక్కడ ఇచ్చాను. వీటిలో పక్కదారి పట్టు మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను శిల్పరేఖ గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో నా మిత్రుడు అంటే నేను 61లో కృష్ణపత్రిక అనే పత్రికలో చేరాను. అంతకుముందు నేను 61 వరకు ఇక్కడ రాజమండ్రిలో ఉండి హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత ఇప్పుడు రావడం బహుశా 7-8 సార్లే రాజమండ్రి స్వస్థలమైనప్పటికీ ఏదో ఫంక్షన్కి ఎవరింట్లో ఉన్న ఫంక్షన్కి 1-2 రోజులు ఉండి వెళ్ళడమే. కానీ నా అభిమానం అంతా ఈ ఊరి మీద ఉంది. ఈ ప్రాంతం సంస్కృతి మీద ఉంది. ఇది నా ఆశపోకుండా చేసే ఉద్దేశంతోనే, మరి కనుమరుగకుండా చూసే ఉద్దేశంతోనే నేను నా చిత్రాలన్నీ శ్రమ జీవితం గురించి రాస్తూ వాటన్నిటినీ జర్మన్లో నా మిత్రుడు పాశ్చాత్య దివి శ్రీధర్ బాబు అనే మిత్రుడు జర్మన్ నేర్చుకుంటున్నప్పుడు అతను చిత్రాలను తీసుకెళ్ళి ముఖ్యంగా శిల్పలేఖాన్ని గోటింజన్బర్గ్ అనే ఊళ్ళో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆవిష్కరణ చేశాడు. వాటిని మీద అక్కడ జర్మన్లో కొన్ని పత్రికలు రాస్తే కటింగ్స్ నాకు పంపించాను. అవి నేను నాకు తెలియదు కదా, జర్మన్ తెలియదు. దాన్ని ముందు ఇంగ్లీష్లో చేద్దాం అనుకుంటాను, కానీ నాకు అంత అనుభవం ఇంగ్లీష్లో తెలిసిన వాళ్ళతో స్నేహం కానీ లేదు అప్పట్లో. అందువల్ల నేను అది రాజాజీ ఒక మిత్రుని గురించి వాకప్ చేస్తే ఆయన ఏమన్నారంటే, అలా కాదు, మీరు వీటిని శ్రీధర్ బాబు గారి పంపిన కటింగ్స్ అని ఆయన మీరు వేసిన ఫోటోలు తాలూకా ఏమైనా చిన్న చిన్న బొమ్మలు ఉంటే అప్పటికి ఇది లేదు, జీటీపీ లేదు, ఇది కూడా లేదు, జిరాక్స్ కాపీలు కూడా అప్పుడు లేవు. బ్లాకులు చేయించి ప్రింట్ చేయాల్సిన రోజులు. ఆ రోజుల్లో వాటిని మేము కొంతమందికి పంచాలనే ఉద్దేశంతో దాన్ని తెలుగులో కావాల్సి వచ్చి దాన్ని అడిగారు. ఒక మిత్రుని అడిగితే ఆయన సర్వే ఆఫ్ ఇండియాలో కొంతమంది తొలి రోజుల్లో హైదరాబాద్లో సర్వే ఆఫ్ ఇండియా రోజుల్లో కొంతమంది జర్మన్ వాళ్ళు వచ్చి వాళ్ళ చేత అనువాదం చేయించారు. ఆయన మా ఇంటికి వచ్చి పెయింటింగ్, మా పాప వేసిన పెయింటింగ్ నేను గోడ మీద పెట్టాను. అది చూసి చాలా మెచ్చుకున్నాడు. నా పెయింటింగ్ చూసి ఒకటి తీసుకున్నాడు. ప్రజెంట్ చేశాను. నేను తీసుకోవడం అంటే నేను ప్రజెంట్ చేశాను. దాంతోపాటు ఆ గోడ మీద అది కూడా చాలా బాగుందన్న అంటే నేనే ఊరుకున్నాను. తర్వాత ఇప్పటికీ అది నా దగ్గర ఉంది. అది చెప్పొచ్చేది ఏమిటంటే, నేను మోడర్న్ ఆర్ట్ అంటే నాకు అయిష్టత ఏం లేదు. దాంట్లోనూ గొప్ప గొప్పవాళ్ళు నాకు రవి గారు కూడా మోడర్న్ ఆర్ట్ చాలా చేశారు. అయితే తెలియకుండా వేయడం అనేది కాదు, తెలిసి దానిలో లోతుపాతలు తెలిసి వేయడం అనేది గొప్ప విషయం. ఆ విషయం తెలియకుండా ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. అవే గొప్ప గొప్ప కళాఖండాలుగా మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. అందుకు బాధ కలుగుతుంది. నిజంగా
చిత్రకళ మీద కృషి చేస్తూ దాని గురించి అవగాహనతో వేస్తుంటే ఓటర్లు వాళ్ళని మనం గౌరవిద్దాం. అలాంటి గౌరవాలు పొందిన వాళ్ళు కూడా మన తెలుగుదేశంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళు మోడర్న్ ఆర్ట్ వేయడమే కాదు, సాంప్రదాయ చిత్రకళలు కూడా వేయగల సమర్థులు. ఆ రెండు వచ్చిన వాళ్ళు చాలామంది ఆంధ్రదేశంలో ఉన్నారు. వాళ్ళకి తగిన గుర్తింపు మోడర్న్ ఆర్ట్ మీద వచ్చినంత గుర్తింపు సాంప్రదాయ చిత్రకళ మీద వేస్తున్న బొమ్మలకు రావడం లేదు. అలాంటిది ఇప్పుడు నేను నా చిత్రాన్ని ఇప్పుడు కొంతమంది మెచ్చుకోకపోవచ్చు. వాళ్ళకి ఏముంది, ఇది రేఖలే కదా, రంగులు మధ్యలో రంగులు వేయడం, రేఖలు వేయడం. ఇలాంటి చిత్రాలని మెచ్చుకోకపోయినా నా దగ్గర ఉండడం కన్నా నా మిత్రుడు రాజాజీ కొంతకాలం ప్రిన్సిపాల్గా పనిచేసిన వాళ్ళు కాలేజీది, అదే కాక నాకు చిత్రకళలో మెళుకువలను నేర్పిన గురువు గారు మరి జీవితకాలంలో అంతా రామారావు గారి పెయింటింగ్స్ని పరిరక్షించడం, గ్యాలరీని సంరక్షించడం, అనేక మంది శిష్యులను తయారు చేయడం చేసిన గురువు గారికి కృతజ్ఞతగానే ఉంటుంది. అందువల్ల నా పెయింటింగ్స్ అన్నీ ఇచ్చేద్దామని ఉన్నాను. నా దగ్గర మాత్రం ఇంట్లో ఇప్పుడు 4 చిత్రాలు పెట్టుకున్నాను. మా అమ్మాయి ఇంకా అవి మన దగ్గర పెట్టుకున్నాము. మా తమ్ముడు మా తమ్ముడు తీసుకున్నాడు. అలాగే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినవి ఊరికి ప్రజెంటేషన్గా పిల్లలకి వాళ్ళకి ఇచ్చినవి మరొక 15-20 వరకు మిగతావన్నీ తీసుకొచ్చి 78 పెయింటింగ్స్ రామారావు గారి గ్యాలరీకి వచ్చేసాను. అందుకు కృషి చేసిన, అంటే ముఖ్యంగా ఈ చిత్రాలను తీసుకెళ్ళడానికి అనేక సార్లు మా ఇంటికి వచ్చి వాటిని శ్రమతో తీసుకెళ్ళిన రవిప్రకాష్ గారికి, అంటే రాజాజీ గారు అన్న కుమారుడు, ఆయనకి ఎంతో కృతజ్ఞతలతో ఈ నా ప్రసంగం నేను ఉపన్యాసం కాదు, నేను మామూలుగా సభల్లో ఏం చెప్తూ ఉంటానంటే, నేను రాయసకాడినే కానీ గీతకారుడినే కానీ నేను కాలేజీలోనూ హై స్కూల్లోనూ లేకపోతే బెంచీలు మీద కూర్చుంటే వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చేవాడిని, అలాంటి వాడిని కాదు, రాజకీయవేత్త నచ్చలే కాదు. అందువల్ల నేను రాయసకాలని నేను ఉపన్యసించలేని చెప్పి ప్రతిసారి నా ప్రసంగాన్ని కొంత నాకు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల క్షమించాలి, నేను అటు ఇటు నా ప్రసంగంలో ముందుకి వెనక్కి పెడుతూ ఉంటాను. అందుకు మీరు క్షమించి నన్ను